మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభు నామమున అందరికి వందనాలు, దేవునికి స్తోత్రాలు. మనలను కంటి పాపలా కాపాడే దేవుడు, మనకు విరోధముగా రూపించబడిన దానిని వర్ధిల్లనీయని గొప్ప తండ్రి, మనల్ని ప్రేమించి మన బ్రతుకులలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకు సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసుక్రీస్తు ప్రభువుకి చెల్లునుగాక. ఆ అత్యున్నతమైన దేవుడు ఈ నూతన దినములో మనందరికీ అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము కృపావార్త. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 10వ వచనం. అరణ్య ప్రదేశములోను భీకర ధ్వనిగల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాప వలె వానిని కాపాడెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు అత్యంత ప్రియమైన దైవ జనాంగమా, మన దేవుడు అరణ్య ప్రదేశంలో భీకర ధ్వని గల ఎడారిలో మనలను కనుగొన్న దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాట, ఈ వాగ్దానం మోషే గారు అవసాన దశలో ఇక కనాను దేశానికి, వాగ్దాన దేశానికి ఒక అడుగు దూరంలో ఉన్నప్పుడు ద్వితీయోపదేశ కాండం మరొక్కసారి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, దేవుడు చేసిన అరణ్య ప్రయాణంలో గొప్ప కార్యాలను వారికి వివరిస్తూ చెప్పిన మాట. అరణ్య ప్రదేశంలో భీకర ధ్వని గల ఎడారిలో దేవుడు కనుగొన్నాడు మనల్ని. మనం దేవుణ్ణి కనుగోవటం కాదండి, దేవుడే మనల్ని కనుగొన్నాడు. దేవుడే మనల్ని వెతికి రక్షించుకున్నారు. ఎంత గొప్ప దేవుడు! మనమంటే ఆయనకి ఎంత ప్రేమ, ఎంత పిచ్చండి మనమంటే యేసయ్యకి. అందుకే కొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తు ప్రభు అంటారు, నశించిన దానిని వెదకి రక్షించడానికి. మనము మన అపరాధముల చేత, పాపముల చేత, దోషముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు ఆయనే మనల్ని వెదకి కనుగొని మనల్ని రక్షించుకున్న గొప్ప దేవుడు. మనం ఒకవేళ ఎక్కడైనా ఇబ్బందుల్లో ఉంటే మనల్ని కనుగొని మనకి సాయం చేద్దామని వచ్చే మానవులు ఎక్కడా కనపడరండి. అవకాశం ఉంటే మనల్ని కనుగొని బాధ పెట్టేవారు కావాలంటే చాలామంది ఉంటారు, కానీ పరామర్శిద్దాంలే అనేవాళ్ళు ఎక్కడో కానీ మనకు దొరకరు. కానీ మన దేవుడు పాపులమైపోయిన మనల్ని, ఆ మహిమను పోగొట్టుకున్న మనల్ని, ఆ పరిశుద్ధతను పోగొట్టుకున్న మనల్ని, పాపం చేత, శాపం వలన దేవునికి దూరం అయిపోతే మనల్ని వెదకి కనుగొని ఆ భీకర ధ్వని గల ఎడారిలో మనల్ని కనుగొని ఏర్పాటు చేసుకుని మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కరై. ఆయన్ని చేర్చుకోవటానికి, ఆయన్ని దేవుడిని ఒప్పుకోవటానికి ఏంటి అభ్యంతరం? ఆయనే నిన్ను కనుగొన్నాడు. అరణ్య ప్రదేశం అంటే ఈ లోకంలో నిన్ను కనుగొన్నాడు. ఆయన కనుగొని ఉద్యానవనము అనే సంఘంలోనికి నిన్ను చేర్చాడు. అరణ్యం అంటే లోకం, ఉద్యానవనం అంటే సంఘం. నిన్ను కనుగొని, అరణ్యం పిచ్చి పిచ్చిగా ఉంటుంది, అరణ్యం అంతా చెట్లతో, ఉద్యానవనం చక్కగా అమర్చబడినట్టుగా ఉంటుంది. అక్క సంఘానికి నిన్ను చేర్చాడు ఈ అరణ్య ప్రదేశంలోనే. అంతేకాదు, నిన్ను పరామర్శించి ఆవరించి కనుపాపలా కాపాడారు. నిన్ను ఆవరించాడు దేవుడు, ఆవరించాడు. చెట్టుకు మంచున్నట్టుగా చలికాలంలో మంచు కురుస్తున్న వేళలో ఆ ఉదయాన్నే ఆ చెట్టు కనపడదు, మనకి మంచే కనపడుతుంది. అలా ఆవరించాడు. ఎవరైనా నిన్ను కనుగొని ఆయన కౌగిట్లోనికి చేర్చుకున్న తరువాత నిన్ను పరామర్శిస్తున్నప్పుడు దేవుడు, జనులందరికీ దేవుడు కనపడతాడు తప్ప నువ్వు కనపడవు. నువ్వేమనుకుంటావు, నన్ను పరామర్శించే వాళ్ళు లేరు, నా ఇబ్బందుల్లో నన్ను కొనుగొని నా దగ్గరికి వచ్చేవాళ్ళు లేరు, నా శోకంలో నా కన్నీరు తుడిచి పరామర్శించేవారు లేరు అనుకుంటావు. సృష్టికర్త అయిన దేవుడు, భూమి ఆకాశములు పట్టజాలనంత గొప్ప దేవుడు, ఆయన నిన్ను ఆవరించాడు, నిన్ను ఆవరించున్నాడు. దేవునికి స్తోత్రం. నిన్ను పరామర్శిస్తున్నాడు. నీ గుండె ఎక్కడ చెదిరిపోయిందో, నీ కాలు ఎక్కడ జారిపోయిందో, నీ మాట ఎక్కడ జారిపోయిందో వాటన్నిటినీ సరిచేసి, ఆవరించి, పరామర్శించి, నీకు ధైర్యాన్ని ఇచ్చి,
సమభూమి కలిగిన నేల మీద, బండ మీద నేను నిలబెడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభు. అందుకనే కీర్తనల గ్రంథంలో ఉంటుంది కదా, మనల్ని కాపాడే దేవుడు కొనుకడు, నిద్రపోడు. ఆయన మనల్ని ఆవరించే దేవుడు, పరామర్శించే దేవుడు. ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికోకు వస్తా ఉంటే దొంగల చేతిలో చిక్కి కొట్టబడి రోడ్డు పక్కన బాధపడతా, ఇబ్బంది పడతా ఉంటే మంచి సమరయుడు వచ్చి ఆయన్ని పరామర్శించి ఆయన గాయాలు కట్టి తీసుకెళ్లి పూటకోళ్ల వాళ్ళ ఇంటి దగ్గర ఉంచి కొంత డబ్బులు ఇచ్చి, ఒకవేళ మరలా నీకేమన్నా అచ్చి ఉంటే మరలా నేను తిరిగి వచ్చినప్పుడు ఇస్తానని చెప్పాడు. ఈ సందర్భం లూకాసు వార్తలో మనం చూస్తాం. నువ్వెక్కడన్నా దొంగల చేత, పాపమనే దొంగ చేత, శాపమనే దొంగ చేత, అవిధేయత అనే శత్రువు చేత కొట్టబడి పక్కన పడిపోతే నిన్ను పరామర్శించడానికి వచ్చాడు ఆయన పరలోకమును విడిచిపెట్టి. ఆయన పరామర్శిస్తారు, అంతేకాదు నేను కనుపాపలా చూసుకుంటాడు ఆయన. శత్రువు వచ్చి ఆయన నిన్ను కనుగొన్న తరువాత, ఆయన నిన్ను ఆవరించి ఉన్న తరువాత, నిన్ను పరామర్శించిన తరువాత, ఎవడైనా శత్రువు వచ్చి నిన్ను ముడతా ఉంటే నిన్ను ముట్టినవాడు నా కన్నుగుడ్డును ముట్టినట్టని వాగ్దానం చేసిన ఆ ప్రేమ కలిగిన తండ్రి శత్రువుతో యుద్ధం చేసి నిన్ను కాపాడుకుంటాడు. ఆయన నిన్ను వెదకి రక్షించుకున్నాడు. ఆయనతో పాటు ఉండాలని, ఆయనతో పాటు ఆ సన్నిధిలో నిత్య సంతోషం అనుభవించాలని, శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలము వరకు నువ్వు ఆయనలో ఆనందం పొందాలని ఆయన కోరిక. నా ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వెక్కడ అరణ్యంలో గెలిచిపోయావో, ప్రపంచంలో, లోకంలో గెలిచిపోయావో, భీకర ధ్వని గల ఎడారి, అది భయపెడతా ఉంటే ఆ భయానికి వణికిపోతున్నావేమో చిగురుటాకిలాగా. ఈ వాగ్దానాన్ని తీసుకో. ఈ దినమంతా ఈ వాగ్దానాన్ని ధ్యానించు. ఈ వాగ్దానం వల్ల ధైర్యం తెచ్చుకో. నిన్ను కనుగొనే దేవుడు, నిన్ను ఆవరించున్న దేవుడు, నిన్ను పరామర్శించే దేవుడు నిన్ను కనుపాపలా కాపాడతాడు. అనుమానం లేదు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. ఈ వాగ్దానం నీ కోసమే. స్వతంత్రించుకో. దేవుడి మాటలు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి పరిశుద్ధుడా, ఘనుడా, నీకు వందనాలు. నమ్మదగిన దేవుడా, నీకు స్తోత్రం. అరణ్య ప్రదేశంలో భీకర ధ్వని గల ఎడారిలో మమ్మల్ని కనుగొని, మమ్మల్ని ఆవరించి, పరామర్శించి, కంటి పాపలా కాపాడుతున్న తండ్రి, నీకు స్తోత్రాలు. వాక్యం వింటున్న నీ బిడ్డలు ఏ కష్టంలో ఉన్నారో, ఏ అరణ్యంలో ఉన్నారో, ఏ భీకర ధ్వని గల ఎడారిలో ఉన్నారో నువ్వు కనుగొంటావని వారు నమ్మి నిన్ను ప్రభు ఆవరించి ఉన్నావని, నువ్వు పరామర్శిస్తున్నావని, కనుపాపలా కాపాడుతావనే నమ్మకం వారికి అనుగ్రహించి, ఆశీర్వదించి, ధైర్యపరచుమని, మహిమ పొందుమని యేసుక్రీస్తునామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.